ఇవాళ మనము మహారాజా వైట్ లైన్ మిక్సీ జ్యూసర్ అయితే ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇదైతే మెయిన్ జ్యూసర్, ఈ రెండు జార్స్ అన్నమాట. బయటికి తీద్దాం మనము. పాట అనమాట. ఇక్కడ స్పీడ్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇది 0, 1, 2 ఈ విధంగా స్పీడ్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే జ్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లాక్, దీనికి ఇటు సైడ్ ఇట్లా హోల్ అనేది ఉంటుంది. ఈ హోల్ని మనం ఇటు అనుకోవాలి. ఇట్లా అనుకుంటే ఓపెన్ అయిపోతుంది. ఇటు సైడ్ కూడా ఆ విధంగానే మనం అనుకోవాలి. ఇట్లా అనేసుకున్నాక ఈ పైది ఇదైతే వచ్చేస్తుంది. పైది ఇదైతే వస్తుంది మనకి. నెక్స్ట్ ఇదేనమాట మిక్సర్. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ ఇది పెట్టుకునేది. ఇక్కడ జ్యూస్ వస్తుంది కదా, దానికి ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, పైన ఇదైతే మిక్సర్ అనమాట. నెక్స్ట్ ఇదైతే మనం తీసుకోవచ్చు. జస్ట్ ఇట్లా ఇది పైకని రోల్ చేయాలన్నమాట. తిప్పుకోవాలి. ఇక్కడ తిప్పుకున్నాక ఇది ఇట్లా లాగాలి గట్టిగా. లాగితే పాట అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా. ఓకే, పాట అనేది పక్కన పెట్టుకుందాం. ఇది అన్నమాట మోటార్ తిరిగేది. ఓకే, ఇప్పుడు ఇది అన్నమాట మోటార్. ఇప్పుడు జార్స్ చూద్దాము. ఇదైతే మనము చట్నీ వాటికి చేసుకోవడానికి జార్స్. ఇంకొక ఈ పెద్ద జార్ వచ్చేసి మిల్క్ షేక్స్ చేసుకోవడానికి అనమాట. ఈ మిషన్ వచ్చేసి ఇట్లా చట్నీలు మిల్క్ షేక్ చేసుకోవడమే కాకుండా జ్యూసెస్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు దీని మీద ఎలా ఫిక్స్ చేయాలో చూపెడతా చూడండి. ఇట్లా పెట్టాలి. పెట్టాక ఇక్కడ మీకు ఇట్లా అనేది ఒకటి ఉంటుంది, ఇది ఉంటుంది కదా, దానికి ఇట్లా పెట్టేయాలి. ఇట్లా అంటే లాక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే లాక్ అయిపోతుంది. చూడండి, ఇది అన్నమాట మిక్సీ. చూద్దాము. చూడండి, మిక్సీ లోపల ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది తిరగట్లేదు, ఓన్లీ మనం కరెంట్ పెట్టి ఆన్ చేసినప్పుడే తిరుగుద్ది. ఇప్పుడు మనం సెకండ్ జార్ అయితే చూద్దాము. ఇది మాత్రం చట్నీలకు వాటికి యూజ్ చేసుకునేది. ఇది సెకండ్ జార్ అనమాట. ఇది మిల్క్ షేక్స్ వాటికి యూజ్ చేసుకునేది. ఇప్పుడు ఇది కూడా ఆ చట్నీలకు చేసే జార్ లాగానే ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కనపడుతుంది కదా, దీనిలోకి ఇట్లా పెట్టేసి ఇట్లా అంటే లాక్ అయిపోతుంది. దానిలాగానే ఇది ఇక్కడ పెట్టి ఇట్లా అంటే లాక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీని లోపల అయితే చూద్దాం మనం. దీని లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది జార్ లోపల. ఓకే, ఇది అన్నమాట దీని సైజ్ ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు మనము ఇటు తిప్పుకున్నట్లయితే ఇక్కడ మనకు కనపడుతుంది కదా, మ్యాక్సిమం ఇవి నెంబర్స్ అయితే ఇచ్చారు. 0.25, 0.50, 0.75, 100, 150 అని ఇచ్చాడు. ఈ మ్యాక్స్ వరకు అయితే మనం వేసుకోవచ్చు. ఇది తీసేసుకున్నాం ఈ మిక్సర్. ఇప్పుడు ఇది అయితే మనం పెట్టేసుకున్నాము. ఇది ఇట్లా దీని మీద పెట్టేసి ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఇట్లా పెట్టినాక ఈ మిడిల్లో ఇట్లా పైకి వస్తుంది. అది పెట్టి గట్టిగా ఇట్లా నొక్కండి, ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మనకైతే. నెక్స్ట్ ఇప్పుడు మనం పైది కూడా అయితే ఫిట్ చేసేసుకుందాము. ఇవి సైడ్ పెట్టేసుకుందాము.
ఓకే, సైడ్ కూడా పెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇస్తాడు, చూస్తున్నారు కదా, ఏదైతే దీంట్లో ఇస్తాడో అది ఇప్పుడు దీంట్లో ఫ్రూట్స్ వేసేసి దీన్ని ఇట్లా నొక్కి పట్టుకోవాలన్నమాట. నొక్కి పట్టుకుంటే ఫ్రూట్స్ దాంట్లోకి వెళ్ళి మొత్తం జ్యూస్ వస్తుంది. ఇది మరీ ఇట్లా లోపలికి పెట్టేవాకండి, కింద మిక్సర్కి తగులుతుంది. జస్ట్ ఇక్కడ వరకు, ఒకవేళ మీరు పై వరకు వేస్తే లైట్గా ఇట్లా ప్రెస్ చేయండి చాలు, మరి లోపల వరకు పెట్టేయండి. ఇంకా ఇప్పుడు మనం జ్యూస్ చేస్తాం కదా, దాని పల్ప్ అంతా ఇక్కడికి వస్తుంది. అక్కడ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడికైతే ఈ పల్ప్ అంతా వస్తుంది, జ్యూస్ పల్ప్. ఇదిగోండి, ఎలక్ట్రిక్ కేబుల్ అయితే ఇట్లా ఇచ్చాడు, 2 పిన్ ప్లగ్. ఇంతేనండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.